ఏంటి మేడం హైదరాబాద్లో ఒక్కసారిగా ఇంటి అద్దెలు పెరిగాయి, మీకు నోటీస్కి వచ్చిందో లేదో మరి? అవును. మళ్ళీ బెంగళూరు లాగా తయారైపోతుందేమో అని చెప్పి ఒక భయం అనేది ఏర్పడింది. ఇది రీసెంట్గా గ్రౌండ్లో జరుగుతుంది వాస్తవంగా. జరుగుతుందండి. ఎందుకు, దీనికి ఏంటి కారణం? అంటే అండి లివింగ్ కాస్ట్ అనేది పెరిగిందండి. ఓనర్స్కి కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ కాస్ట్ సొంత కూడా ఇల్లు కన్నా పెరిగింది. అద్దెంట్లో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఓనర్స్కి కూడా మరి లెక్క అదే కదండి. ఎక్కడ ఏ ఏరియాలు కావాలంటే ఆ ఏరియాలో అవును షిఫ్ట్ మేడం, నేను అవ్వచ్చు, అన్నది ఏంటంటే ఉండొచ్చు. సొంత ఇంట్లో కన్నా ఇల్లు కొనుక్కొని ఉండే కన్నా అద్దెంట్లో ఉండటం మేలు అనుకునే వాళ్ళు. దీనికి కారణం ఏంటి? ఫైనాన్షియల్గా ఆమ్, ఏదో జరుగుతుంది అంటే జాబులు పోవటమో రకరకాల ఇబ్బందులు ఉండటమో ఏదైతే మొత్తం మీద ఆ ప్రభావం అనేది ఉన్నప్పుడే ఇక్కడికి చూపిస్తూ ఉంటుంది. అవును, అది కొంత ఉందండి ప్రభావం. దాంతోపాటు కాస్ట్ కూడా పెరిగింది కదండి. ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టండి ఎక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇప్పుడు వాళ్ళు అనుకునే లగ్జరియస్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ ఇల్లు కానీ 2 కోట్లు 3 కోట్లు కూడా నడుస్తున్నాయి. అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఒక 20-30 lakhs చేతిలో ఉండి మళ్ళీ 60-70 lakhs లోన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. చాలా తక్కువ ఉన్నారు. 50 మనకు 30 to 60-70,000 బిలో శాలరీస్ ఎక్కువ మంది ఉన్నారు. 60-70% వీళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి ఒక 20-30% పీపులే హయ్యర్ ఉన్నారు. 1 lakh అబోవ్ శాలరీస్ ఉన్నాయి. 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళు అతి జాగ్రత్తగా రోల్ చేస్తే జీవితాన్ని ఒక ఫ్లాట్ కొనగలుగుతారండి. ఎందుకంటే దాని ఈఎంఐకే 60-70,000 వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ఫ్యూచర్ సంగతి దేవుడికి తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాకు వచ్చే ₹1,00,000 నేను లగ్జరీస్ ఇంట్లో ఉండాలి, ప్లస్ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ నేను మెయింటైన్ చేసుకుంటే రెంట్కి ఉండిపోతాను. ఫ్యూచర్ సంగతి దేవుడికి తెలుసు. దేవుడికి మీరు అన్నారు తెలుసు. కదా, మీరు 10 సంవత్సరాల్లో జరగబోయేది ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే అనుకుంటున్నారేమో పబ్లిక్ కూడా, రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి 10 సంవత్సరాల తర్వాత పెరుగుతాయని. కాకపోతే ఏంటంటే అండి, ఈ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ కూడా కొంచెం సెక్యూర్ చేయగలుగుతున్నారండి. రేపటి రోజున ఇదే రెంట్స్ ఇవాళ 25-30-40,000 వరకు రెంట్స్ పెడుతున్నారు. రేపు పిల్లలు lakhs of rupees రెంట్స్కే పెట్టాల్సి వస్తుంది. అవకాశమే లేకపోతే ఏం చేయలేము. ఆలోచించకండి. ఇప్పటికే తొందరగా కళ్ళు తెరుచుకొని సొంత ఇల్లు కొనుక్కుంటే రేపు ఈ పరిస్థితులు రావు. పరిస్థితులు రావు. పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు. పాపులేషన్ పెరుగుతుంది. అవుట్స్కట్స్లో సరే మీరు అనుకున్న లగ్జరీస్లో లైఫ్ లీడ్ చేయండి. కనీసం అట్లీస్ట్ ఇప్పుడు లోన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ప్లాట్స్ మీద 70% లోన్ ఇస్తున్నారు. హ్యాపీగా నెలకి 10,000-15,000-20,000 కట్టుకుంటే చాలు. ఆ ల్యాండ్ వీళ్ళకి సొంతం అవుతుంది. ఒక 10 yearsలో ఈఎంఐ పెట్టుకొని ఫినిష్ చేసుకుంటే అప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి ఒక 50% సేల్ చేసుకొని 50%లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఇప్పుడు వచ్చాయి. ల్యాండ్స్ మీద కూడా బ్యాంకర్స్ ముందుకు వచ్చి, ఎందుకంటే కంపెనీస్ని బట్టి వాళ్ళకి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ ఏంటి ఎట్లా చూసుకొని వెంచర్స్కి లోన్స్ ఇస్తున్నారు. కాబట్టి లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తూ కూడా ఫ్యూచర్ కోసం అనేది అన్సర్టనిటీ ఎక్కడ ఉంటుందో చెప్పలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మినిమము, వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడం మినిమం అయిపోయింది. కాబట్టి వాళ్ళ కోసం ఒక్క ప్రాపర్టీ అయినా తీసి పెట్టుకోండి అని చెప్తాను. ఇది రైట్ టైం అని చెప్తున్నానండి నేను. పక్క ఏఐ భయపెడుతుంటే ఐటీ ఎంప్లాయీస్ని, మరో పక్క ట్రంప్ కళల్ని ఛిద్రం చేసేస్తున్నాడు చాలా మంది. ఎన్నో ఆశలతోటి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏదైనా కానీ ఆ ఎఫెక్ట్ కూడా కాస్త ఇక్కడ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, అన్ని చోట్ల కనిపిస్తుంది. సో కొంచెం భయాందోళనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు చాలామంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్? ఆ భయాలు ఇక్కడ కూడా, ఆ భయం అనేది ఇక్కడ కూడా చూపిస్తుంది మార్కెట్ మీద. ఎన్ఆర్ఐస్ అంటేనే మనకు అర్నింగ్స్ ఏ లెవెల్లో లీవ్ చేస్తున్నారు దానికన్నా ఎక్కువ వస్తుంది అనేది అంచనా అండి. దాని ప్రకారం ఆల్రెడీ సంపాదిస్తున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. ఏది డిస్టర్బ్ అయినా కూడా లైఫ్ డిస్టర్బ్ కాకోకుండా ఎప్పుడైతే వాళ్ళు ఆ జాబ్స్లో అక్కడ ఎంటర్ అయ్యారో ఎమర్జెన్సీ ఫండ్ సపరేట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి భయపడే అవసరం లేదండి. ఇది ఒక అపోహ అంటాను నేను. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో వరకు మన దగ్గర ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అడ్వాన్స్ వర్క్ జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అక్కడ కాకపోతే ఇక్కడైనా చేసుకుంటారు. ఆ స్థాయి మన దగ్గర మన వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు దాన్ని. ఏది ఐటీ సెక్టార్ అనేదాన్ని మన దగ్గర ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అసలు భయపడే అవసరమే లేదు. సేల్స్ కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 సేల్స్ అవుతే దాదాపు అందులో 20% ఎన్ఆర్ఐసే ఇన్వెస్ట్ చేశారు. ఒక్కొక్కరు 60 lakhs 70 lakhs అట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మన ఏమంటారు కొంచెం హోల్డింగ్ టైం అంటారు కదా, ఈ టైం నుంచి బయటకు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. మనకు అన్ని డెవలప్మెంట్స్ అందుకుంటున్నాయి, రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ అందుకుంటున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఇప్పుడు వచ్చేసింది పబ్లిక్లో. ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ అయినాయి అక్కడికి కూడా. ఎంత పర్సంటేజ్ పెరిగింది మేడం కొంచెం ఈ 4 నెలల్లో మార్కెట్ అండి ఒక 10% చేంజ్ అయింది, ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయింది. ఒక 10% ఆలోచన, సైట్ విజిట్లు, బుకింగ్స్, ఫుల్ పేమెంట్స్కి వచ్చింది. హ్యాపీ అనిపిస్తుంది. మార్కెట్ ఇట్లనే 10% ఇంక్రీజ్ అయినా కూడా నేను కొనే కస్టమర్లకు ఒక్కటి మాత్రం సజెస్ట్ చేయగలుగుతాను. 1000 రూపీస్ రేట్ ఇంక్రీజ్ అయిందండి మా దగ్గర లాస్ట్ ఫస్ట్కి. 1000 రూపీస్ అంటే 150 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా కూడా 1,50,000. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి మళ్ళీ అనౌన్స్మెంట్ రెడీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కానీ అక్కడ కానీ అవుతున్న గ్రోత్ని బట్టే కదా అవుతుంది. అట్లాంటిది లాస్ట్ 2 yearsలో ఏదైతే పెరగలేదనే ఫీలింగ్ ఉందో ఈ నెక్స్ట్ 1 yearలోనే పెరగడానికి స్కోప్ ఉంది. చూద్దాం. ఇయర్లీ మంత్లీ ఒక 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 డిఫరెన్స్, అట్లీస్ట్ 5,000 డిఫరెన్స్ వచ్చినా కూడా దాదాపు 7-8 లక్షల రూపాయలు. పూర్తి మార్పు వస్తే ఒక 6 monthsలో రావాలి. ఆ 6 monthsలో రాలేదు అంటే మటుకు ఈ మార్కెట్ ఇలానే కొనసాగుతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది గ్రౌండ్ లెవెల్లో వాస్తవం. హైదరాబాద్లో మాత్రం నేను దీనికి అగ్రి అవనండి. ఎందుకంటే మైగ్రేషన్ పాపులేషన్ ఎప్పుడు యాడ్ వస్తుంది, మార్కెట్ వస్తుంది. ఈ రోజు కాబట్టి రేపైనా వస్తుంది. ఇవన్నీ కామన్ హైదరాబాద్కి. కానీ ఇంత ఎక్కువ లాంగ్ టైం తీసుకుని చాలా తక్కువ సందర్భాలు ఇప్పుడు అన్ని కలిసి వచ్చినాయండి. సిచ్యువేషన్స్ అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి ఎవరైతే సీరియస్ గా ఈ విషయంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా సో అందరిలో ఒక నమ్మకం కలిగించడానికి వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అనవసరమైన భయాందోళనలో ఉన్న వాళ్ళు అలానే ఉండిపోతారు. ఫ్యూచర్ గవర్నమెంట్తో పని లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇబ్బంది లేదు, సో మన మార్కెట్ మనకుందని ఒక నమ్మకంతో వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తు అయితే ఉంటుందండి. బ్రహ్మాండంగానండి. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగించేస్తాను మేడం. సోషల్ మీడియా మీకు తెలిసిందే, ఒకప్పుడు అంత హడావుడి ఏం లేదు. ఇప్పుడు ఎటు చూసినా సోషల్ మీడియా, ఏది చూసినా కానీ ప్రమోషన్స్ అన్నీ దీని మీద జరిగిపోతుంది. అలా అరకొర నాలెడ్జితో ఈ మధ్యకాలంలో బాగా పోస్టులు పెట్టడం, జనాలు కూడా అదే నమ్మి కాస్త మోసపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి మేడం. అంటే మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎవరు ప్రాజెక్ట్ అలా ప్రమోట్ చేసుకోవటం, ఇంత మించి లేదని చెప్పేయటం, ఎవరో ఒక కొంత అమౌంట్ పే చేసి వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి సోన్సో చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం, ఎక్కడ ఎవరు మనం ప్రమోట్ చేయట్లేదు. ఈవెన్ దో మీరు కూర్చున్నా కానీ మార్కెట్ గురించి డిస్కషన్ జరిగింది, కానీ మీ కంపెనీ పేరు కూడా ఎప్పటికీ ఎవరికి తెలియదు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎవరు ఎంత చెప్పినా అండి, మనము ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొంత హోంవర్క్ చేయాలండి. హోంవర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ 2-3 years కూడా సువర్ణ అవకాశం అనే చెప్తాను నేను. ఎందుకంటే మార్కెట్ హైక్లో ఉంటే మాకు అందట్లేదు అంటారు, మరి డౌన్లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ అవకాశం కదా, అది మేజర్ ఇంపార్టెంట్. దాంతోపాటు కొంత మనకు తెలిసిన వరకే నాలెడ్జ్, అసలు ల్యాండ్ అంటే మినిమం ఏమేమి ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉంది, చుట్టుపక్కల ఏం వస్తున్నాయి, మనకి ఇది ఎట్లా ఫ్యూచర్లో గ్రోత్ అవుతుంది, సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ఈ 2-3 విషయాల మీద కొంచెం హోంవర్క్ మన ఆలోచనలో ఉంటే వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ డిస్కషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చండి. అంతేగాని ఒకటే ఎర్జ్ నువ్వు ఎంత రేటు తక్కువ ఇస్తావు అనే దాని మీద కూర్చుంటే అతను ఏం చేస్తాడు, ఎప్పుడో డెవలప్ అయ్యే ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అంటగడతాడు. ఈ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు చెప్తూనే ఉంటారు, అనుకోకపోతే ఇబ్బంది పడతారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మళ్ళీ వెళ్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, వెల్కమ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలరా? అంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు. అవునండి అడుగుతున్నారు. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.